గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అవినీతికరమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భావన దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను కలిగేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, కరప్షన్ లేదని మనం అనలేం. వివిధ దశల్లో కరప్షన్ ఉంటుంది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి ఈ 3 సంవత్సరాల పరిపాలనలో భయంకరమైనటువంటి కరప్షన్ అన్ని దిశలా వ్యాపించి ఉన్నది. నేను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కలెక్టర్లు ఆదేశించారట. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్నది అధికారులు మాత్రమే, కడవలందరూ బ్రహ్మాండంగా ఉన్నారనేటువంటి ఒక భావన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నాను, ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంత విపరీతంగా అవినీతి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోవడానికి కారణం ఏదైనా ఉన్నది అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే బిల్ నాడెన్ గారు ఉగ్రవాదాన్ని అణిచివేయాలని మాట్లాడితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడితే అలా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరగడానికి కారణభూతుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదు. నేను అంటున్నా, ఇవాళ రాజకీయ అవినీతి ఎంత భయంకరంగా పెరిగిపోయింది. శాసనసభలు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు. చివరికి వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళకి 2,000 రూపాయలు సమర్పిస్తే తప్ప వృద్ధాప్య పెన్షన్కి రికమెండ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జన్మభూమి కమిటీలు ఉన్నాయి. అయ్యా జన్మభూమి కమిటీలు మీరు ఎందుకయ్యా 2,000 రూపాయలు తీసుకుంటున్నారంటే మేము తీసుకునేది 2,000 అయినా దీనిలో 1,500 ఎమ్మెల్యే గారికి కట్టాలి అనేటువంటి స్థాయికి వాళ్ళ దిగజారిపోయిందని మనం చేస్తున్నాం. దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలియకడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల రూపాయలు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని కొనడానికి ఇచ్చేసి దొరికిపోయి అన్ని టీవీల్లోనూ ఆయన గొంతుని ప్రసారం చేస్తే ఆ గొంతు మీదే కాదా అనేది ఇంతవరకు చెప్పలా. అంటే దాని ఉద్దేశం ఆ గొంతు అయిందనే. ఆయనే ఇంత బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఇంక మేమెందుకు చేయకూడదు అనేటువంటి భావనలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ తయారైపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కౌన్సిలర్సు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు చెబుతున్నారు. ఎవరైతే అవినీతికి పాల్పడతారో అధికారులు వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలంట. అధికారులే ఆస్తుల్ని మాత్రమే స్వాధీనం చేసుకోవాలా? ఎమ్మెల్యేల ఆస్తుల్ని, మంత్రుల ఆస్తుల్ని, అక్కడ దాకా ఇది మీ ఆస్తుల్ని మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ కుమారుడు కలిసి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు అవినీతిలో. అవినీతితో సొమ్ముతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి చేసి కేవలం అవినీతి చేస్తుంది ఎవరంటే అధికారులు మాత్రమే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను కాదనో, అధికారుల్లో అవినీతి లేదనో, అధికారులు నీతివంతంగా ఉన్నారనో నేను అనవలా. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి గారు దోచుకుంటున్నారు, మేము ఎందుకు దోచుకోకూడదు అని మంత్రులు అనుకుంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు, మేము ఎందుకు దోచుకోకూడదు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి దోచుకుంటున్నారు కాబట్టి మేమెందుకు దోచుకోకూడదు, మేమెందుకు సంపాదించుకోకూడదు అని అధికారులు అనుకుంటున్నారు. అయ్యా నువ్వు ఆపి నీ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేస్తే
నువ్వు ఆపి ఆ ఆస్తులన్నీ స్వాధీనం చేస్తే నీ మంత్రుల యొక్క ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఆపుతారు. మీరు ఎవ్వరూ ఆపుకోకుండా జవానులు ఆపండి, సిబ్బందిని ఆపండి, అధికారులను ఆపండి అంటే ఆపుతారా అని అడుగుతా ఉన్నా. మీరు ఆదర్శవంతమైనటువంటి పద్ధతుల్లో ప్రవర్తించిన రోజున మాత్రమే ఈ రాష్ట్రంలో అవినీతి ఆగుతుంది, కొంతమేరకు తగ్గుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం అవేవో చేస్తూ ఉంటారు. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి కారకులు. ఆయన ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ దోచుకోలేదు మీరు? పోలవరంలో దోచుకున్నారు, పుష్కరాల్లో దోచుకున్నారు, రాజధాని నిర్మాణంలో దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉందంటే మీ పరిస్థితి, మీరు సంపాదించండి మాకు కూడా సంపాదించి పెట్టండి అని అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు. వీరెవరిని కంట్రోల్ చేయకోకుండా అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత నారా చంద్రబాబు నాయుడు గారికి లేదని మనం చేస్తున్నాం. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించవలసింది ఒక్కటే, ఈ రాష్ట్రంలో అవినీతి ఇంత స్థాయికి పెరిగిపోవడానికి ప్రధానమైన కారకులు మరొక వ్యక్తి ఉన్నారు. ఆయనే మీ లోకేష్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ బాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకొచ్చి ఆయన మంత్రివర్గంలో రాజ్యాంగ శక్తిగా తయారు చేసి ఆయన దగ్గర అకౌంట్స్ అన్ని నడుపుతా ఉన్నారు. ఇవాళ అవినీతి జరుగుతున్న దానికి కేంద్ర బిందువు ఇవాళ నారా లోకేష్ బాబు గారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారితో పని కావాలి అంటే నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఒడంబడిక చేసుకోవాలి, ఆయనకి సూట్ కేసు ఇవ్వాలి, క్యాష్ కొట్టాలి, అప్పుడు మాత్రమే పనులు జరుగుతాయి. చివరికి అధికారుల ట్రాన్స్ఫర్లకు కూడా నారా లోకేష్ బాబు డబ్బులు తీసుకునే స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఎవరికి మీరు నీతి వాక్యాలు చెప్తారంటున్నా? కలెక్టర్ల మీదో సిబ్బంది మీదో ఈ అవినీతి అంతా రుద్దేసి మీరేమో ప్రబుద్ధులని చెప్పుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయకండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పరిపాలనలోనూ కూడా ఇంత భయంకరమైనటువంటి అవినీతి జరగలేదు. పూర్తిగా అవినీతి లేదని అనడంలా నేను, భారత సమాజంలో అవినీతి ఉన్నమాట వాస్తవం. కానీ ఇంత విచ్చలవిడిగా ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతున్నా కూడా కళ్ళు అప్పజెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారంటే ఆయనే అవినీతి పరుడుగా తయారయ్యాడు కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అవినీతి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. మీరు తక్షణమే అవినీతి మానండి, మీ మంత్రివర్గ సహచరుల్ని అవినీతిని మాన్పించండి. ఆ తరువాత మాత్రమే ఉద్యోగుల దగ్గర అవినీతి అరికట్టబడుతుంది తప్ప మీరు మాత్రం విచ్చలవిడిగా దోచుకోవడం, ఉద్యోగుల మీద ఏమో పడేటువంటి పరిస్థితి చేయడం సరైనటువంటి విధానం కాదు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా చివరిగా ఇంకొక విషయం ఏమిటంటే, రేపు 1-2 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది. ఈ 2 రోజుల పాటు ఆయన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని రైతు పడుతున్నటువంటి ఇబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. దేనికి గిట్టుబాటు ధర లేదు. ముఖ్యంగా మిర్చి, పసుపు, కంది, ఏ విధమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి కూడా గిట్టుబాటు ధర లేకపోగా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి మార్కెట్ ద్వారాను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారాను కొనిపిస్తానని ఊరికి బూటకపు మాటలు చెప్పినా 1500 రూపాయలు రైతులకు క్వింటాకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పినా అది కేవలం తెలుగుదేశం కార్యకర్తలకు పంచిపెట్టేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది తప్ప నిజమైనటువంటి రైతుకి 1500 రూపాయలు క్వింటాకు అందించేటటువంటి ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోలేకపోవటం వలన
ఇవాళ దళారులు మింగేస్తున్నారు. మీరు చూస్తున్నారు అనేక చోట్ల రైతులు ధర్నాకు దిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తే తప్ప ప్రభుత్వం చురుగ్గా కదిలేటటువంటి పరిస్థితి లేదని గమనించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి మిర్చి యార్డుకు రావడం, పరిశీలన చేయటం, ఆ తర్వాత 1-2 తారీఖుల్లో ధర్నా కార్యక్రమాన్ని నిరాహార దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిన తర్వాత కొంతమేరకు కదలిక కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు జరుగుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెరుగుల నుంచి ఉన్నటువంటి రైతాంగం వచ్చి పాల్గొని విజయవంతం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి సురకలంటించేటటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్న 1-2 తారీఖుల్లో జరిగేటటువంటి ఈ దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని, రైతాంగాన్ని అర్థిస్తూ ఉన్నాం. వెన్యూ యాడ్ దగ్గర ఇంతకుముందు యువభేరి, అంతకుముందు దీక్ష 2 సార్లు ఒకే ప్రాంగణంలో జరిగింది. అదే ప్రాంగణంలో ఈ రోజున కూడా దీక్ష 1-2 తారీఖుల్లో జరుగుతుంది. అది ఇంకా మీకు వివరంగా కూడా రాబోయే రేపు ఎల్లుండిలో కూడా తెలియపరచడం జరుగుతుంది.